హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెసిపీ క్రిస్పీ జంతికలు. జంతికలను చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అలాగే క్రిస్పీగా టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 స్పూన్ల పుట్నాలు తీసుకుని మిక్సీ వేసుకుని మెత్తగా పొడి చేసి జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ బియ్యం పిండిని ముందుగానే జల్లించుకున్నాను. ఇలా జల్లించుకున్న ఒక బౌల్ బియ్యం పిండి, గ్రైండ్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి. రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం మీ స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బటర్కి బదులుగా వేడి నూనె కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం వల్ల జంతికలు క్రిస్పీగా వస్తాయి. బటర్ మొత్తం పిండిలోకి ఇలా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసేలాగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా మరీ లూజ్గా కాకుండా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే జంతికలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. పిండిని ఈ విధంగా ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. జంతికల గొట్టంలో ఉండే ఇలాంటి 3 హోల్స్ ప్లేట్ని తీసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయాలి. పిండిని ఇలా రోల్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుని బాగా హీట్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో జంతికలు ఒత్తుకోవడం రానివారు ఇలాంటి చిల్లుల గరిట లేదా ఏదైనా వెడల్పుగా ఉండే గరిట మీద మీకు కావాల్సిన సైజులో రౌండ్గా చుట్టుల్లా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గరిట మీద వేసుకుని ఒత్తుకోవడం వల్ల ఆయిల్లో ఈజీగా వేసుకోవచ్చు. బాగా హీట్ అయిన ఆయిల్లో జంతికలు వేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని కదపకుండా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటతో కదుపుకుంటూ ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. జంతికలు ఆయిల్లో వేయగానే బబుల్స్లా వస్తాయి. ఫ్రై అయిన తర్వాత బబుల్స్ పోయి పైకి తేలుతాయి. ఇక్కడ చూసారు కదా, బబుల్స్ పోయి మంచి కలర్లోకి వచ్చాయి. ఇలా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ ఇలా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కంటిన్యూ చేసుకోవాలి. కంపల్సరీ పిండి మీద మూతతో కానీ వెట్ క్లాత్తో కానీ కవర్ చేసుకోవాలి, లేదంటే పిండి డ్రై అయిపోతుంది. అలా అయినప్పుడు చేతిని తడి చేసుకుని పిండిని కలిపి గొట్టంలో పెట్టుకుని ఒత్తుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈజీగా చేసుకుని క్రిస్పీ అండ్ టేస్టీ జంతికలు రెడీ. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.